అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చే వరకు, మీ ఇందిరమ్మ ఇల్లు పూర్తయ్యే వరకు మన ఛానెల్‌లో సూచనలు, సలహాలైతే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక ఇందిరమ్మ ఇండ్ల లిస్ట్‌కి సంబంధించి వడపోత కార్యక్రమం అయితే మొదలైంది. అధికారులు ఒక రిపోర్ట్ పంపిస్తే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఒక లిస్టు తయారు చేస్తున్నట్టు ఇక్కడ న్యూస్ అయితే కనిపిస్తుంది. ఇక వడపోతలో ఉక్కపోత, ఎమ్మెల్యేలు వర్సెస్ కలెక్టర్లు అంటే ఇక్కడ న్యూస్ చూస్తున్నాం. మరి ఆల్రెడీ అందరికీ కూడా అనుమానమే ఉంది. సర్వేల మీద సర్వేలు చేస్తున్నారు, దరఖాస్తుల మీద దరఖాస్తులు తీసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే అర్హులకు ఇందిరమ్మ ఇల్లు రాకుండా అనర్హులకే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారని, కొన్ని చోట్ల ముగ్గు పోయకుండా ఆ ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు పత్రాలు కూడా చింపేసినటువంటి గ్రామాలు కూడా కొన్ని మనం న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాం. కాబట్టి అధికారులైతే ఇందిరమ్మ ఇళ్ళ యాప్ ద్వారా నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇల్లు లిస్టులో స్థానం అయితే కల్పిస్తున్నారు. కానీ ఆ లిస్టు మరి పైకి పోయిన తర్వాత ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి మంత్రుల ఆధ్వర్యంలో వారికి ఇష్టమైన వారి పేర్లు చేరుస్తూ నిజమైన అర్హుల్ని పక్కకు పెడుతున్నారనేటువంటి అపోహలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. దీంట్లో చూస్తే ఎమ్మెల్యేలు వర్సెస్ కలెక్టర్లు, మధ్యలో జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, విమర్శల నేపథ్యంలో కలెక్టర్ల జోక్యం, ఎమ్మెల్యేల సిఫార్సు లిస్టులకు బ్రేక్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధారుల ఎంపికలో నెలకొన్న గందరగోళం అంటే ఇక్కడ మనం న్యూస్ చూస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం చిన్న చిన్న లోపాల కారణంగా రాజకీయ ఆరోపణలకు, విమర్శలకు గురవుతోంది. ఈ పథకం అమలు క్రమంలో తమదే పైచేయి ఉండాలన్న కోణంలో స్థానిక ఎమ్మెల్యేలు కల్పించుకుంటున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గ్రామ స్థాయి నుంచే జరుగుతున్నప్పటికీ ఆ జాబితాలు పై స్థాయికి వెళ్లేసరికి తారుమారవుతున్నాయన్న ఆరోపణలు క్షేత్రస్థాయిలో వెలువెత్తున్నాయి. ఎమ్మెల్యేల జోక్యంతో కొన్ని స్థానిక నాయకుల ప్రోద్బలంతో మరికొన్ని అధికార పార్టీ వారి పేర్లే జాబితాల్లోకి చొరబడుతుండడంతో మరి ప్రాధాన్యతలు అయితే మారిపోతున్నాయి, లిస్టులే మారిపోతున్నాయని చెప్పేసి ఇక్కడ గగ్గోలు అయితే పెడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఆ జాబితాలు అంటే ఆ లిస్టులు జిల్లా కలెక్టర్ల వద్దకైతే చేరుకున్నాయి. అయితే ఫిర్యాదులు వచ్చిన నియోజకవర్గాల్లో మాత్రం పరిశీలన నిమిత్తం వాటిని పక్కన పెట్టడంతో ఎమ్మెల్యేలు వర్సెస్ కలెక్టర్లు అన్న విధానం అయితే కనిపిస్తోంది. మధ్యలో జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కూడా కల్పించుకుంటున్న కారణంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధారుల ఎంపికలో గందరగోళం మరింతగా పెరుగుతోంది. అసలు ఇందిరమ్మ ఇల్లు, ఇదిగో ఇందిరమ్మ ఇల్లు, అదిగో ఇందిరమ్మ ఇల్లు అని దాదాపు 1.5 year దాటిపోయింది. ఇంతవరకు ఒక్క ఇల్లు మంజూరు చేసినట్లు లేదని చెప్పేసి అందరూ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మళ్ళీ పైరవీలకు సంబంధించి మరి అధికార పార్టీ వాళ్ళ పేర్లే లిస్టులో వచ్చే విధంగా చూస్తున్నటువంటి సందర్భం చూసి ఇవన్నీ చూసి ఇంకా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూసేటువంటి ఆశావాహులు అయితే అసహనం, అసంతృప్తి అయితే, భయం అయితే నెలకొంటుంది. అసలు మాకు నిజంగా ఇల్లు లేదు, సొంత జాగా ఉంది, మేము పేదవాళ్ళం, మరి మాకు ఇల్లు వస్తుందా రాదా, ఫైనల్ లిస్టులో మా పేరు వస్తుందా రాదా, మరి అధికార పార్టీ వారికే ఇల్లు దక్కుతాయేమో అని చెప్పేసి చాలా ఆందోళనలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి గైడ్లైన్స్ విడుదల చేసి ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా నిజమైన అర్హులకు గ్రామ సభల ద్వారా ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో నిజమైన అర్హులకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఫైనల్ లిస్టు పెట్టాలి. ఇక మార్చి 8 తోటి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా ముగుస్తుంది. మరి ఇప్పుడైతే మొదటి విడతగా 72 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మార్చి 15 వరకు వారి అకౌంట్లో మొదటి విడత డబ్బులు ₹1,00,000 కూడా అకౌంట్లో వేస్తారు. ఇక మరి మార్చి 2వ వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో మరి ఇందిరమ్మ కమిటీలు, గ్రామ సభల ఆధ్వర్యంలో ఫైనల్ లిస్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. మరి అసలు పెడతారో పెట్టరో కూడా ఇంతవరకు అయితే ఎలాంటి క్లారిటీ అయితే లేదు. మరి హైదరాబాద్ మహానగర పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా చాలా చోట్ల గ్రామాల వారీగా లిస్టు మొత్తం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం వాటిని బహిర్గతం చేయలేకపోతుంది. కొన్ని ఊర్లలో లిస్టు బయటపెట్టగానే పెద్ద పెద్ద గొడవలు కూడా జరిగిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మరి గ్రామాల వారీగా తయారు చేసిన ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్టును బయట పెట్టడానికి అధికారులు అయితే ఇప్పుడు జగ్గుతున్నారు. ఎందుకంటే ఆ లిస్టు బయట పెడితే ఎన్ని గొడవలు అయితే ఏమో, మరి అప్లై చేసుకున్న వాళ్ళేమో 80 లక్షల మంది ఉన్నారు, ఇందిరమ్మ ఇల్లు వచ్చేమో మరి 4,50,000 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. మరి లిస్టు బయట పెట్టగానే మరి ఎన్ని గొడవలు అయితే ఏమో అని చెప్పేసి అధికారులు అయితే భయపడుతున్నారు. మరి ఈ విధానం ప్రభుత్వంపై ఆరోపణలకు తావిస్తుంది. గ్రామ సభలు మొదలుకొని సర్వే విచారణ అధికారుల వరకు వివిధ స్థాయిలో వడపోత జరిగినప్పటికీ మరి ఫైనల్గా ఎమ్మెల్యేల అభిష్టం మేరకే లిస్టులు ఖరారు చేస్తున్నారని ఇక్కడ ప్రతిపక్షాల నాయకులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో విపక్ష శాసనసభ్యులు ఉన్న స్థానాల్లో అధికారులకు తిప్పలైతే తప్పడం లేదు. ఓవైపు విమర్శలు, మరోవైపు ఒత్తిడి కారణంగా అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు పంపిన లిస్టులను కలెక్టర్లు పక్కన పెట్టక తప్పడం లేదు. మరి క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలిస్తే ఇందిరమ్మ ఇళ్ల సర్వే సమయంలో సూచించిన స్థలంలోనే ఇళ్ల నిర్మించుకోవాలి. సర్వే సందర్భంగా చూపించిన స్థలాలకు బదులుగా మరో చోట ఇల్లు నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నిస్తే ఆ ఇళ్లను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇక పారదర్శక విధానానికే ప్రభుత్వం ముగ్గు. ఎలాంటి అవకతవకలు లేకుండా జియో ఫెన్సింగ్ విధానం ద్వారా స్పెషల్ ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా స్థలం వివరాలు అక్షాంశ రేఖాంశాలతో గుర్తిస్తారు. వెరిఫికేషన్ కోసం వచ్చిన సమయంలో అదే స్థలాన్ని నమోదు చేసిన యాప్ ద్వారా నిశ్చితంగా పరిశీలిస్తారు. సర్వే వివరాలు సరిపోలితేనే ఆయా లబ్ధారుల ఫోటోలు, వ్యక్తిగత వివరాలన్నీ ఆన్లైన్లో అప్లోడ్ అవుతాయని గమనించాలి. ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తేలితే ఆ యాప్ ఆయా వివరాలను అయితే తీసుకోదు.
మరి కాబట్టి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టబోయే జియో ఫెన్సింగ్ విధానంతో అక్రమాలకు అడ్డుకట్టపడనుంది. పాత ఇళ్లను చూపించి మరో చోట కొత్త ఇళ్లను కట్టే పరిస్థితి కూడా ఉండదు. ఒకప్పుడైతే ఒకరి పేరు మీద ఇల్లు మంజూరైతే వారి పేరుతో మరొకరు ఇళ్ల నిర్మాణం చేయడం, దరఖాస్తుకు ముందు ఇళ్ల చోట ఒక దగ్గర చూపించి మరో చోట ఇళ్లు నిర్మించుకోవడం వంటివి ఎక్కువగా జరిగేవి. రాబోయే ఈ కొత్త జియో ఫెన్సింగ్ విధానం ద్వారా అలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ముగ్గు వేసే సమయంలో ఇంటి యజమానితో పాటు గ్రామ కార్యదర్శి, వార్డు అధికారి కూడా ఫోటో దిగాల్సి ఉంటుంది. కాబట్టి సర్వేలో ఎక్కడ ఏ ప్లేస్ అయితే చూపించారో ఆ ప్లేస్లోనే ఇక్కడ ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 72,000 ఇండ్లకు సంబంధించి మొదటి విడతగా మార్చి 15లోగా ఖాతాలో డబ్బులు కూడా జమ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ముగ్గు పోసుకోవాలని చెప్పి అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక మార్చి 15 లోపు ముగ్గు పోసుకోకపోతే వారికి సంబంధించిన ఇండ్లను కూడా క్యాన్సిల్ చేసి రెండో లిస్టు వారికి ఇచ్చే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ఇక ఇంటి నిర్మాణానికి కనీసం 60 గజాల స్థలం ఉండాలన్న ప్రభుత్వ నిబంధన విధించింది. ఇందిరమ్మ ఇంటిలో ఒక బెడ్రూమ్, కిచెన్, హాల్, స్నానాల గది, టాయిలెట్ ఉంటుంది. ఈ నమూనాలో లబ్ధిదారులు ఇంటిని ఖచ్చితంగా నిర్మించుకోవాల్సి ఉంటుంది. తాజాగా అందిన సమాచారం మేరకు 1480 మందిలో ఇప్పటికే 700 మంది ఇంటి నిర్మాణం ప్రారంభించారు. వాటికి గ్రామ కార్యదర్శులు ఆధ్వర్యంలో జియో ఫెన్సింగ్ కూడా చేశారు. ఇళ్లకు ముగ్గు పోసుకున్న ప్రాంత ఫోటోలను అక్షాంశ రేఖాంశాల ఆధారంగా యాప్లో అప్లోడ్ చేశారు. మొదటి దశలో నిర్మించబోతున్న ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మొదటి విడత మార్చి 15లోగా ₹1,00,000 అయితే అకౌంట్లో జమ చేస్తుంది. ఇందుకు అవసరమయ్యే 715 కోట్ల మొత్తాన్ని కూడా సిద్ధం చేసింది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పట్టణ ప్రాంత ఇండ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 25,000 ఇండ్లు మంజూరు చేసింది. ఇక గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మరి ఎన్ని ఇండ్లు మంజూరు చేస్తుందో కేంద్ర ప్రభుత్వం అనేది ఇంతవరకు కూడా క్లారిటీ అయితే లేదు. సరే, ఏది ఏమైనా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అధికార పార్టీ వారికి ఇండ్లు ఇవ్వకుండా, అంటే నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, పక్షపాత ధోరణి లేకుండా ఇవ్వాలని చెప్పేసి నిజమైన ఆశావాహులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకెప్పుడు ఫైనల్ లిస్టు పెడతారు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. కానీ అధికారులు గ్రామాల్లో ఫైనల్ లిస్టు పెట్టాలంటే భయపడుతున్నారు. ఆ లిస్టులు చూసి మరి గ్రామస్తులు ఏ విధంగా గగ్గోలు పెడతారు, గొడవలకు దిగుతారని చెప్పేసి మరి భయపడుతున్నారు. ఇటీవల కొన్ని గ్రామాల్లో ఫైనల్ లిస్టు పెట్టినప్పుడు చాలా గొడవలయ్యాయి. ఇండ్లు శాంక్షన్ అయిన వారికి కూడా ముగ్గు పోసుకొనియకుండా అడ్డుపడ్డారు. ఈ విధంగా మరి ఎన్ని చోట్ల ఎన్ని గొడవలు అవుతాయో మరి అని చెప్పేసి అధికారులు అయితే భయపడుతున్నారు. దీని మీద ప్రభుత్వం ఒక ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా నిజమైన అర్హులకే ఇచ్చి మరి గ్రామ సభల్లో ఫైనల్ లిస్ట్ ప్రకటించి గ్రామ సభల ఆమోదంతో ఫైనల్ లిస్ట్ పెడితే అందరూ కూడా హ్యాపీగా ఇల్లు కట్టుకొని సొంత ఇంటి కళ నిజం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ఇచ్చే 8 ట్రాక్టర్ల ఇసుక ఫ్రీ ఇస్తారు. అదేవిధంగా స్టీలు, సిమెంట్ కూడా తక్కువ ధరకు ఇప్పిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రస్తుతం ఇస్తున్న 5 లక్షలు ఏమాత్రం సరిపోవు. కాబట్టి 8 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే 10 లక్షల రూపాయలు ఇస్తే ఇందిరమ్మ ఇల్లు అప్పులపాలు కాకుండా కట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం మరి ఇప్పుడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కేటాయింపులు అధికంగా జరపాలి. ఎందుకంటే గత 7 ఏళ్లుగా ఇండ్లు ప్రభుత్వ సహాయంతో ఇండ్లు అయితే ఎవరికి దక్కలేదు. అదేవిధంగా మధ్యలో గత ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయి మధ్యలో ఆగిపోయిన ఇండ్లు కూడా చాలా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఇవ్వాలి. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కూడా నిజమైన అర్హులకు కేటాయించాలి. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా మరి వార్డు సభలు కూడా ఇంతవరకు అయితే ఎప్పుడు పెడతారో కూడా క్లారిటీ అయితే లేదు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం వెంటనే హైదరాబాద్ జిహెచ్ఎంసీ కంటోన్మెంట్ ఏరియా పరిధిలో కూడా ఇందిరమ్మ ఇళ్ల సర్వే దాదాపు పూర్తిగా వస్తుంది. మరి వార్డు సభలు ఎప్పుడు పెడతారు, ఫైనల్ లిస్ట్ ఎప్పుడు పెడతారని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్టుకు పెట్టాలి. నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. ప్రతి ఇందిరమ్మ ఇంటికి గ్రామీణ ప్రాంతాలు అయితే 8 లక్షలకు పెంచాలి. పట్టణ ప్రాంతాలు అయితే 10 లక్షలకు పెంచాలి. మొదటి ఎవరికైతే ఇల్లు శాంక్షన్ అయిందో ఆ డబ్బులు మొత్తం ఒకేసారి వారి అకౌంట్లో వేయాలి. ఈ విధంగా చర్యలు తీసుకుంటే సొంతింటి కళ నిజమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు భారీ ఎత్తున కేటాయిస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.